రూపాయి నాణెం. దీని విలువ ఎంతుంటుంది? మహా అయితే ఒక చాక్లెట్ వస్తుంది. కాని ఒక వ్యక్తి జీవితంలో అదే ఒక్క నాణెం కోట్లు సంపాదించి పెట్టిందంటే మీరు నమ్ముతారా? ఇది ఏదో సినిమాలో సీన్ కాదు. అదృష్టం మరియు కష్టం మధ్య ఉన్న ఒక అద్భుతమైన ప్రయాణం. కథలోకి వెళ్లే ముందు ఒక ప్రశ్న. మీ దగ్గర ఉన్న చివరి రూపాయిని ఆకలితో ఉన్న ఒక అపరిచితుడికి ఇచ్చే ధైర్యం మీకు ఉందా? ఈ కథ విన్నాక మీ సమాధానం మారుతుంది. ఒక చిన్న ఊర్లో రామ్ అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కష్టపడే తత్వం ఉన్నవాడు. కాని అదృష్టం మాత్రం అతనిని దూరంగా ఉంచింది. ఎంత ప్రయత్నించినా అప్పుల బాధ నుంచి బయటపడలేకపోయాడు. ఒకరోజు ఆకలితో రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఒక ముసలి వ్యక్తి నీరసంగా పడి ఉండడం అతని కంటపడింది. రామ్ జేబులో చూశాడు. కేవలం రూపాయి మాత్రమే ఉంది. ఆ రూపాయి తనకోసం దాచుకుంటే ఒక పూట గడుస్తుంది. కాని ఆ వృద్ధుడి పరిస్థితి చూసి అతని మనసు చలించింది. ఆలోచించకుండా ఆ నాణెంతో ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ కొనుగోలు చేసి ఆ వృద్ధుడికి ఇచ్చాడు. ఆ వృద్ధుడి కళ్ళలో కనిపించిన ఆనందం రామ్ కడుపు నింపేసింది. వెళ్ళేటప్పుడు ఆ వృద్ధుడు తన దగ్గర ఉన్న ఒక పాతకాలపు నాణేన్ని రామ్ చేతిలో పెట్టి, "నీ మంచితనమే నిన్ను కాపాడుతుంది నాయనా." రామ్ దాన్ని సాధారణ నాణెం అనుకున్నాడు. జేబులో వేసుకుని మర్చిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఒక పాత వస్తువుల ప్రదర్శన జరుగుతుందని తెలిసి అక్కడికి వెళ్ళాడు. ఆ నాణేన్ని నిపుణులకు చూపించగానే వారి కళ్ళు బైర్లు కమ్మాయి. వాళ్లు చెప్పిన మాటలు వింటే రామ్ షాకయ్యాడు. ఇది 100 ఏళ్ల క్రితం నాటి రాజముద్ర ఉన్న అత్యంత అరుదైన నాణెం. దీని విలువ లక్షల్లో ఉంటుంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. రామ్ ఆ నాణేన్ని అమ్మలేదు. అందరూ అతన్ని పిచ్చివాడననుకున్నారు. కాని రామ్ మాత్రం నవ్వాడు. అతను అన్నమాట ఒక్కటే, "ఒక చిన్న సహాయం చేస్తేనే ఇంత అదృష్టం వస్తే నేను కష్టపడితే ఇంకెంత సాధించగలను?" ఆ నాణేన్ని తన లక్ష్యానికి గుర్తుగా పెట్టుకున్నాడు. ఒక చిన్న వ్యాపారం ప్రారంభించాడు. రోజుకు 18 గంటలు కష్టపడి చివరికి కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగాడు. ఈరోజు రామ్ ఒక పెద్ద సామ్రాజ్యానికి అధిపతి. చూశారా మిత్రులారా? ఆ నాణెం అతనికి డబ్బు ఇవ్వలేదు, కాని ఒక నమ్మకం ఇచ్చింది. నిజాయితీగా కష్టపడితే అదృష్టం కూడా మీవైపు వస్తుంది. మీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటన ఉందా? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.